మహాభారతం 58వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో కాశీరాజు కూతురు ఇంద్రుడిని తీసుకుని శివుని దగ్గరకు నడిచిద్ది. చాలా దూరం నడిచాక ఒక హిమాలయ పర్వత గుహను చేరారు. ఆ గుహ రత్నాల అరుగుతో చేయబడి ఆ అరుగుపై మణులు పొదిగిన బంగారు సింహాసనం ఒకటి చాలా పెద్దది ఉంది. దానిపై ఒక యువకుడు కూర్చొని ఒక యువతితో జూదం ఆడుతున్నాడు. దేవేంద్రుని చూసి కూడా పట్టించుకోనట్టే ఉన్నాడు. దానికి ఇంద్రుడు ఆగ్రహించి, 3 లోకాలను నా వజ్రాయుధంతో పాలిస్తున్న వాడిని ఇంద్రుడిని, నేను వస్తే సింహాసనం దిగి లేచి నిలబడకుండా అంత నిర్లక్ష్యంగా జూదం ఆడుతూ ఉంటావా? ఇంత పెద్ద సింహాసనం ఎక్కడానికి తగినవాడివా నీవు? అంటూ ఆయన పరమేశ్వరుడని తెలియక సాధారణ పౌరుడని భావించి అలా ఆగ్రహించాడు ఇంద్రుడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంద్రుని మాటలకు కోపించిన పరమశివుడు భీకరమైన రూపం దాల్చి నా ఆటకే ఆటంకం కలిగించిన వాడిని పట్టి తెమ్మని తనతో జూదం ఆడుతున్న యువతిని ఆజ్ఞాపించాడు. ఆమె వెళ్లి ఇంద్రుడిని తన చేతితో అలా తాకింది. అంతే, ఇంద్రుని బలం మొత్తం నిర్వీర్యం అయ్యి కింద పడిపోయాడు. ఆమె అమ్మలగన్న అమ్మ ఆదిశక్తి. ఆమె తాకితే ఎవరైనా నేల కరవాల్సిందే కదా. కింద పడిపోయిన ఇంద్రునితో 3 లోకాలను వజ్రాయుధంతో ఏలుతున్నానని గర్వం ప్రదర్శించావు కదా. అది నిజమైతే పర్వతంలోని పెద్ద రంధ్రం తెరుచుకునేలాగా ఈ పర్వతాన్ని 2గా విరువు చూద్దాం అన్నాడు శివుడు. ఇంద్రుడు ఆ గుహను 2 చేతులతో పట్టి 2గా చేల్చాడు. అప్పుడు లోపల మరో పెద్ద గుహ ఉంది. అందులో అచ్చం తనలాంటి రూపంతో మరో 4 ఇంద్రులు ఉన్నారు. అందులో ఉన్న 4 ఇంద్రులు ఇంతకు క్రితం ఇంద్ర పదవిని చేసినవారు. అందరినీ చూసి శివుడు, మీ 5 ఇంద్రులు భూమిపై మానవ స్త్రీ గర్భంలో జన్మించండి అని ఆజ్ఞాపించాడు అని చెప్పిన వ్యాసుడు ఇంకా ఇలా చెప్పాడు. 5గురిగా జన్మించిన ఈ పాండవులు 5 ఇంద్రుల అంశ. అంతేకాదు, బ్రహ్మాది దేవతలు అంతా ప్రార్థించగా విష్ణుమూర్తి యొక్క తెల్లని నల్లని వెంట్రుకల జంట బలరామకృష్ణులుగా జన్మించారు. శివాజ్ఞ వల్ల స్వర్గలక్ష్మి అంశతో యాజ్ఞసేని ద్రౌపదిగా పుట్టింది. అయినా నీకు నమ్మకం కలగకుంటే నీకు దివ్య దృష్టి ఇస్తున్నా చూడు అన్నాడు. అప్పుడు ద్రుపదుడు దివ్య దృష్టితో చూడగా అతనికి 5 ఇంద్రులు దేవతావతారాలతో తాటి చెట్టంత రూపాలతో చిత్ర విచిత్ర ఆభరణాలు ధరించి కనిపించారు. లోకంలోని సౌందర్యాన్నంతా తానే ధరించినట్లున్న ఆకారంతో ద్రౌపది కనబడింది. ఆమెను చూసి ద్రుపదుడు సంతోషించాడు. చూశావు కదా, ఇంకా చెప్తాను విను. పూర్వం నితంతుడు అను రాజర్షికి 5 కొడుకులు. సాల్వేయ, శూరసేన, శృతసేన, బిందుసార, అతిసారుడు అని వారికి పేర్లు. ఆ 5 ఒకరంటే ఒకరికి విడదీయరాని ప్రేమానుబంధం. వారు ఔసీనర రాజు కూతురును స్వయంవరంలో గెలిచి 5 పెళ్లి చేసుకున్నారు. ఆమె ద్వారా వంతుల వారీగా సంతానాన్ని కూడా పొందారు. ఇలా పూర్వం ఎందరో మహానుభావుల చరిత్రలు ఉన్నాయి. అందువల్ల నీవు కూడా ద్రౌపదిని 5 ఇచ్చి వివాహం జరిపించు అని చెప్పాడు. తర్వాత ఆయన ధర్మరాజు వద్దకు వెళ్లి, ఈ రోజు చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉన్నాడు. ఇది మంచి ముహూర్తం. ఈ ముహూర్తానికే మీ 5 ద్రౌపదిని వివాహం చేసుకోండి అని చెప్పాడు. ద్రుపదుడు చాలా సంతోషించి తన కుమారుడు దుష్టద్యుమ్నుడికి పెళ్లికి సంబంధించిన పనులను అప్పగించాడు. పాండవుల పురోహితుడు దౌమ్యుడు వెళ్లి పెళ్లికి ముందు చేయదగిన విధంగా అగ్నిహోత్రునికి హవిస్సులు ఇచ్చాడు. తరువాత ముందు వేద మంత్రాల సాక్షిగా ధర్మరాజుకిచ్చి ద్రౌపదిని పెళ్లి చేశాడు. ఆ తరువాత తిరిగి కన్యత్వం పొందిన ద్రౌపదిని భీమసేనునికి ఇచ్చి పెళ్లి జరిపించాడు. ఆ తరువాత అర్జున, నకుల సహదేవులు ఆమెను వివాహం చేసుకున్నారు. ప్రతిసారి శివుని వరం చేత ఆమె కన్యగా మారింది. అక్షితలు, పూలు, ఆశీర్వచనాలు వారిపై జడివానలా కురిశాయి. లోకానికి తర్వాతి కాలంలో వైవాహిక బంధం ఎంత దృఢమైనదో తెలియజెప్పే పాండవుల ద్రౌపదుల వివాహం జరిగింది. తర్వాత ద్రుపదుడు తన అల్లుళ్ళైన 5 వేర్వేరుగా మణులతో కూడిన బంగారు ఆభరణాలు, బంగారు పాన్పులు, ఇంటిలోకి సరిపోయే అనేక విలువైన వస్తువులు ఇచ్చాడు. ఇంకా 100 రథాలు, 100 ఏనుగులు, 1000 గుర్రాలు, 1,00,000 పాడి ఆవులు, 10,000 దాసీ జనాలను ఇచ్చాడు. ద్రౌపదీదేవి సమస్త భూమండలం మీద సంపదలన్నీ తనవేనన్న సంతోషంతో 5 పట్ల సమానంగా ప్రవర్తించసాగింది. విష్ణుమూర్తితో లక్ష్మీదేవిలా, చంద్రునితో రోహిణీదేవిలా, ఇంద్రునితో సచీదేవిలా, వశిష్ఠునితో అరుంధతిలా నీ భర్తలతో ప్రేమగా ఉండు.
4 వైపుల రాజులను సామంతులుగా చేసి రాజసూయ యాగం మొదలైన యాగాలు చేస్తున్నప్పుడు నీవు ధర్మపత్నివై ఉండు. 5గురిని సమానంగా సేవించి ఉత్తములైన కుమారులను పొందు అంటూ దీవించింది కుంతీదేవి. పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకున్నారన్న వార్త విని ద్వారకలో ఉన్న గోవర్ధన గిరిదారుడు కళింగ మర్దనుడు శ్రీకృష్ణుడు చాలా సంతోషించి వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు ముత్యాలు కూర్చిన ఆభరణాలు, వస్త్రాలు, రథాలు, ఏనుగులు, గుర్రాలు, రత్నాల పల్లకీలు అనేకములు బహుమతిగా పంపించాడు. ఏకచక్రాపురం నుండి అనాథులుగా మారు వేషగాలుగా బయలుదేరిన ధర్మస్వరూపులు పాండవులు ద్రుపదుని కూతురుని చేసుకుని గొప్ప వంశానికి గొప్ప రాజ్యానికి బంధువులయ్యారు. అదే విధంగా ద్రుపదుడు కూడా తన ఇంట్లో 5 వజ్రపు ఖడ్గాలు ఉన్నట్టుగా దేనికి భయం లేక శత్రురాజన్న వాడు లేక ప్రశాంతంగా ఉన్నాడు. ఆ విధంగా ద్రుపదుని రాజ్యంలో 1 సంవత్సరం పాటు సమస్త రాజభోగాలతో సుఖ సంతోషాలతో ఉన్నారు పాండవులు. పాంచాల రాజ్యం కాంపిల్యం నగరంలో ద్రుపదుడు ద్రౌపది పరిణయానికై ఏర్పాటు చేసిన స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని పడగొట్టింది అర్జునుడని, తర్వాత జరిగిన యుద్ధంలో కర్ణుణ్ణి ఎదుర్కొన్నది అర్జునుడని, శల్యుణ్ణి పడగొట్టింది భీమసేనుడని, ఆనాడు లక్క ఇంట చచ్చింది పాండవులు కుంతీకారని, పురోచనుడు అతను ఏర్పాటు చేసిన సేవకురాలు ఆమె 5గురు కొడుకులని గూఢాచారుల ద్వారా దుర్యోధనకి తెలిసింది. పాండవులు చచ్చారని, సమస్త సామ్రాజ్యానికి తానే సార్వభౌములనని ఎదురులేదని అనుకున్నాడు. కాని మళ్లీ పోటీ వచ్చేసింది అని ఏడ్చాడు. లక్క ఇంట నా ప్రియమిత్రుడు చచ్చాడు కదా అని అందుకు ఏడ్చాడు. అతని ఏడుపుకు అంతే లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి అనుకుంటూ మళ్లీ కుట్రపూరిత ఆలోచనలోకి దిగాడు. తాను గతిలేని వాళ్లను చేద్దాం అనుకున్నాడు వాళ్ళని. కాని అష్టైశ్వర్యాలతో తొలతూగే మహాబలమైన ద్రుపద రాజ్యంతో బంధుత్వం ఏర్పడింది. యాదవ వంశం వారైన యదు, ఉష్టి, భోజ రాజ్యాలన్నీ వారి వైపే పక్షపాతం చూపిస్తాయి. చేదిరాజు శిశుపాలుడు కూడా యాదవుడైనందున వారి వైపే ఉంటాడు. కాని వారి మధ్య ఏమైనా ఉపాయం చేసి భేదాలు వచ్చేలా చేయాలి. పాండవులు, ద్రుపదుడు, యాదవరాజులు ఒక్కటి కాకుండా చేసి తీరాలి. అలా ఒకటైతే భూలోకంలో వారిని జయించడం ఇంకా ఎవరి వల్ల కాదు. ఎలానైనా ద్రుపదునికి పాండవులకి మధ్య, పాండవులకి ద్రౌపదికి మధ్య వీలైతే ఒక తల్లి పిల్లలు కాదు కాబట్టి ధర్మ, భీమ, అర్జునులకు, నకుల సహదేవులకు మధ్య చిచ్చు పెట్టి విడదీయాలి అని దురాలోచనలు చేయసాగాడు. బలంతో ఎదిరించలేని వాడు వెనుక వైపు కుట్ర చేస్తాడని, కుట్ర చేసి తాను మానసికంగా మరింత బలహీనుడై అవతలి వారు మరింత బలవంతులయ్యారని గ్రహించలేకపోయాడు దుర్యోధనుడు. పాండవులు క్షేమంగా ఉన్నారని ముందే తెలిసి ద్రుపద కుమార్తె ద్రౌపదిని పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో ఉన్నారని విదురుడు చాలా ఆనందించి ఆ విషయం ధృతరాష్ట్రునికి చెప్పాడు. ద్రుపదిని కూతురు యజ్ఞం నుండి పుట్టి పాండవుల పత్ని అవ్వటం వారికి ఎంతైనా మిత్రలాభం కలిగించింది. పాండవులు ద్రుపదుని బంధువులు అవ్వటం వల్ల అభివృద్ధి చెందారు. నాకిది సంతోషం. కౌరవ వంశం మరింత బలపడింది అని పొడి పొడి మాటలతో విదురుని ముందు బయటపడక లక్క ఇంట కాల్చినా చావలేదని ఇంటిలోకి వెళ్లి దుఃఖించాడు ధృతరాష్ట్రుడు. అదే సమయానికి కర్ణుడు, దుర్యోధనుడు కలిసి ధృతరాష్ట్రుని వద్దకు వచ్చారు. వచ్చి, విదురుడు ఒక మేధావి, నీవు ఒక గొప్ప మేధావివి. ఆ విదురుణ్ణి ఎప్పుడు నీ వెనకే ఉంచుకుంటున్నావు కాబట్టి మా మనసులోని కోరిక చెప్పడానికి ఇన్ని రోజులు పట్టింది అన్నాడు. తండ్రి అని అనకుండా మేధావి అని తండ్రిని సంబోధిస్తూ దుర్యోధనుడు, ఈ విదురుడు చిన్ననాటి నుండి పాండవ పక్షపాతి అని మీకు మొదటి నుండి తెలుసు. కాని అతనే నీకు బాగా ఇష్టుడు అని అన్నాడు. పైకి మాటల్లో పాండవులంటే ఇష్టం ఉన్నట్టుగా విదురుని వద్ద ఉంటాను. నా మనసులో మాత్రం మీకు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మీ అభిప్రాయమే నా అభిప్రాయము. లక్క ఇంటి దహనానికి పథకం వేశావు. నేను వద్దన్నానా ఏమిటి? నాకు అదే కావాలని ఉంటుంది. కాని ఏం లాభం? పాండవులకు దైవభక్తి ఉంది. ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగాడు ధృతరాష్ట్రుడు. మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.